రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ప్రధానంగా కేసులు, అరెస్టులు దీని చుట్టే ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. మొత్తం కక్షపూరితమైన రాజకీయాల చుట్టే రెండు తెలుగు ప్రభుత్వాలు తిరుగుతున్నాయని చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా కేటీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మొత్తం మీద కేటీఆర్ గారిని జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి గారి ఇంతకుముందు 1-2 సార్లు జైలుకు వెళ్ళేసి వచ్చారు. కాబట్టి ప్రతిగా కేటీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. పదే నిన్ను జైలుకు పంపుతా అని చెప్పి ఓపెన్గానే అంటూ ఉన్నారు, నేను జైలుకు పంపుతాను అని. వెరసి మొత్తం మీద ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి అందులో అవినీతి జరిగింది అని గవర్నర్ దగ్గర నుంచి అనుమతి తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసి కేసీఆర్ మీద 4 కేసులు పెట్టారు. ఇందులో ఏకంగా ఎవరిజీవ కారాగార శిక్ష పడే కేసులు కూడా ఉన్నాయి. సో ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ని జైలుకు పంపొచ్చు, సెక్షన్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్టుకు ఏ కోర్టు కనుక ఉపశమనం ఇవ్వకపోవచ్చు అని రేవంత్ రెడ్డి సర్కార్ భావించి ఉండొచ్చు. సో ఆ దిశగానే వాళ్ళు అడుగులు వేశారు. వాళ్ళ మంత్రులు కూడా కేటీఆర్ త్వరలో జైలుకు పోతావు చూస్తూ ఉండని చెప్పి అంటూ వచ్చారు. సరే, ఈరోజు రేపు అరెస్ట్ చేయాలని చెప్పి అయితే దాదాపు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం, అక్కడ సుదీర్ఘ వాదనలు జరగడం అండ్ కేటీఆర్ను ఈ నెల 27వ తేదీ వరకు అరెస్ట్ చేయకండి, మేము ఆ రోజు తదుపరి విచారణ చేస్తాం, ఆ లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి, ఏసీబీ కావాలంటే విచారణ చేసుకోండి, ఎవరికైనా నోటీసులు ఇవ్వండి, ఎవరినైనా విచారణకు పిలవండి, విచారించుకోండి, కానీ కేటీఆర్ని మాత్రం ఈ నెల 27 వరకు అరెస్టు చేయకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ రోజు మళ్ళీ విచారణ. సో ఒకసారి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఉత్తర్వులు లిఫ్ట్ చేసేసి అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే పరిస్థితి దాదాపు ఉండకపోవచ్చు. సో మరి ఈ కేసులో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సర్కార్ కేటీఆర్ని అరెస్ట్ చేయడం దాదాపు సాధ్యపడకపోవచ్చు అని చెప్పి ఆ పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా అదే అని అంటలేను. ఒకసారి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా అలాంటప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కేటీఆర్ని మరే రూపంలో టార్గెట్ చేస్తుందో చూడాలి.